దాదాపు 2 దశాబ్దాలుగా స్థానిక ప్రజలను వేధిస్తున్న సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నామని అన్నారు. స్థానిక 39వ డివిజన్ లింగంపేట రెండో వీధిలో 13.50 లక్షల రూపాయలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 39వ డివిజన్ లో ఇప్పటికే 2.60 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మరో 52 లక్షల విలువైన పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ పనులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక నాయకుల ప్రతిపాదనల మేరకు చేపడుతున్నామని చెప్పారు. లింగంపేటలోని దేవాలయం వద్ద కల్వర్ట్ ఎత్తు పెంపు, రోడ్డు ఎత్తు పెంపు వంటి పనులు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే డివిజన్ ఇన్ఛార్జ్ ప్రదీప్ ప్రతిపాదించిన మరో 3 ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, దాదాపు 20 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు ఇప్పుడు పరిష్కారం లభిస్తోందని పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని 1.80 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు లభించాయని, త్వరలోనే వాటిని కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. 39వ డివిజన్ ను నగరానికి ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని, ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 2,60,00,000 పనులు పూర్తి చేసుకున్నాం. 2,60,00,000. అది కాకుండా మరొక 52 లక్షలు ప్రారంభించుకోవాలి. అందులో 13.5 లక్షలు ఈ రోజున పనిని ప్రారంభించుకుంటున్నాం. లింగంపేట రెండో వీధి డ్రైను, అలాగే మా పుష్పగా అక్కడ ఒక దేవాలయం ఉంది, ఆ కలవట్ హైట్ పెంచడం, రోడ్ హైట్ పెంచుకోవడం. అలాగే ఈ రోడ్డు కేవలం మా మామగారి ప్రతిపాదన మేరకు ఇది జరుగుతూ ఉంది. మా మామగారి ప్రతిపాదన మేరకు అంటే మేమేమో చేయించేసుకుంటాం అనుకోకండి. ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్య ఆవిడ ప్రశ్నించి ఈ రోజున 13.5 లక్షలతోటి డ్రైన్ వేయించుకుంటా ఉన్నారు ఈవిడి. అలాగే దీంతో పాటు ఆనాడు ఇన్ఛార్జిగా ప్రదీప్ గారు మరొక 3 ప్రాంతాలు కూడా ప్రతిపాదించారు. అక్కడ అన్ని విచిత్రాలు ఏంటంటే అన్ని 20 సంవత్సరాల నుంచి పనులు అవ్వకుండా అలా ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి అవ్వని పనులన్నీ కూడా ఇప్పుడు ఈ వార్డులో చేసుకుంటున్నాం. అలాగే పుష్కరాలకి మరొక 1,80,00,000 కూడా ప్రతిపాదనలు పెట్టారు, శాంక్షన్ కూడా అయిపోయినాయి. అవన్నీ కూడా చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాం. తప్పకుండా 39వ వార్డు ఎప్పుడు ఆశీర్వదిస్తున్నారు. ఇది ఒక రోల్ మోడల్ వార్డుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.